తిరుపతి జిల్లా చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మల్లు బట్టి విక్రమార్క, మంచు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయిన వారు స్థాయి, హోదా 10 మందికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని సూచించారు. తల్లి, తండ్రి, దైవం వీరిని గుర్తించుకోకపోతే పుట్టగతులు ఉండవని ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు తెలిపారు. విద్యాధనం, క్రమశిక్షణ, చదువు దారి తప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32 సంవత్సరాల క్రితం కృషి పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగుపెట్టారని వివరించారు. నిగర్వి, నిరాడంబరుడు, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని దాదాపు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత తెలంగాణలో ఇది. బ్రదర్, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి పిలవాలని సంకల్పించుకోవడం, మీరు రావడం అన్నది చాలా సంతోషం. నిన్న నా ఎయిర్పోర్ట్లో కారు ఎక్కమంటలేదు, గవర్నమెంట్ కారు ఉంటుంది కదా, ఎక్కుతాను. అటువంటి వ్యక్తి మన మంచిగా ఈరోజు ఉన్నారు. వారికి నా హృదయపూర్వక చిన్నవాడైనా నమస్కారం. ఛాన్సలర్ and executive director, professors, teachers, the boys, gardeners, everybody they did their job. Once again, especially thanks to all the professors and teachers. Thank you very much, sir, because your efforts మీరు యూనివర్సిటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. Thank you, wish you all the best.